హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 2024లో లాంచ్ అయిన మొబైల్స్లో ఏ మొబైల్ బాగుంది అనే దాని గురించి మాట్లాడదాం. ఏ మొబైల్ బాగాలేదు అనే దాని గురించి వీడియో నేను ప్రీవియస్గా చేశాను. ఏ మొబైల్ బాగుంది అనే దాని గురించి వీడియో చేస్తానని చెప్పాను కదా. సో ఈ వీడియోలో దాని గురించే మాట్లాడదాం. సో ఫస్ట్ మనం ఎంట్రీ లెవెల్ ఫోన్స్ దగ్గర నుంచి మాట్లాడదాం. అంటే బడ్జెట్ ఫోన్స్ దగ్గర నుంచి మాట్లాడినట్టయితే మనకు ఒక రెండు మొబైల్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి CMF వాళ్ళ నథింగ్ ఫోన్ 1 అని చూసారా. ఈ మొబైల్ అనేది మనకు 12 నుంచి 15,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరికింది కదా. ఆ ప్రైజింగ్లో ఈ మొబైల్ అనేది వర్త్ అని చెప్పేసుకోవచ్చు. వర్త్ అంటారు కదా. సో అలా అన్నట్టు దానికి రీజన్ ఫస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంది. నెక్స్ట్ బ్యాక్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసి వేరేది పెట్టేసుకోవచ్చు. సో అదంతా మ్యాటర్ చేయకపోయినా సాఫ్ట్వేర్ అయితే బాగుంటుంది. వాళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్ అనేది బాగుంటుంది. ఎవరైతే తక్కువ బడ్జెట్లో గేమింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళైతే అసలు డిసప్పాయింట్ అవ్వరు. అంటే దానికి మైనస్ పాయింట్స్ లేవా అంటే ఇక మనకు సౌండ్ క్వాలిటీ పరంగా చూసుకున్న స్టీరియో స్పీకర్స్ లేని కారణంగా ప్లస్ చార్జర్ అనేది ఇవ్వని కారణంగా అది మైనస్ పాయింట్సే. కాకపోతే వాళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రైసింగ్ ప్రకారం సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ రియల్మీ నార్జో 70 టర్బో అని చెప్పేసి ఒక మొబైల్ ఉంది. మీటెక్ డెమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ తోటి. ఈ మొబైల్ కూడా 20,000 లో బడ్జెట్ లో మంచి వాల్యూ ఫర్ మనీ అనిపించింది. ఇక మనం మిడ్ రేంజ్ మొబైల్ గురించి మాట్లాడితే 25,000 లో బడ్జెట్ గురించి మాట్లాడొచ్చు. సో దాంట్లో మనకు ఐక్యూ వాళ్ళ Z9S Pro లేదా Vivo T3 Pro రెండు మొబైల్స్ సేమే, పేర్లు మాత్రం వేరు. ఇక మనకు ఈ మధ్య వివోని ఆఫ్లైన్ సెంట్రిక్ అంటూ ఉంటారు కానీ ఆన్లైన్లో కూడా దొరుకుతూ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్, ఇక మీకు కెమెరా పరంగా చూసుకున్నా సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నా అన్నీ మీకు సేమ్ టు సేమే. ఇదే 25,000 ప్రైస్ సెగ్మెంట్లో మనకు రియల్మీ GT60 మొబైల్ కూడా దొరికింది. సో ఆ మొబైల్ కూడా బాగానే ఉండే. ఇక నెక్స్ట్ బడ్జెట్ మనం 30,000కి పెంచినట్టయితే ఇక్కడ మనకు ఐక్యూ నియో 9 Pro అనే రూపంలో దొరికింది. సో దీని ప్రైస్ అనేది 35,000 ఉండే, కాకపోతే ఆఫర్లో ఇది 30,000కి కూడా దొరికింది. సో అప్పుడైతే ఇది వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అని చెప్పేసి మనకు అనిపించింది. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తోటి దీన్ని వాళ్ళు లాంచ్ చేశారు. 120 వాట్స్ ఫాస్ట్ చార్జర్ ఉండే, కెమెరాస్ అనేవి డీసెంట్గా ఉండే. ఎవరైతే గేమింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే సూపర్గా ఉండే. ఇప్పుడు ఐక్యూ నియో 10 Pro కూడా రాబోతుంది. త్వరలో మన ఛానల్లో అన్బాక్సింగ్ కూడా ఉండబోతుంది. మొత్తానికి ఈ మొబైల్ అనేది 30,000 ప్రైస్ సెగ్మెంట్లో ఇప్పటికి కూడా మనం కొనుక్కోవచ్చు. ఇంకొంచెం మనకు డబ్బులు పెంచుకున్నట్టయితే అయితే ఇక్కడ సామ్సంగ్ S23 అని చెప్పేసి ఒక మొబైల్ దొరికింది. అది 37,000కే దొరికింది. కాకపోతే అది లాస్ట్ ఇయర్ మొబైల్ కాబట్టి దీనిలో ఇంక్లూడ్ చేయలేదు. కాకపోతే ఈ మొబైల్ కూడా ఎక్కువ సేల్ అయింది, లేకపోతే ఎక్కువ జనాలు ఇష్టపడ్డ మొబైల్లో దీన్ని కూడా ఇంక్లూడ్ చేయవచ్చు. అయితే ఈసారి వివో వాళ్ళు మంచి మొబైల్ తీసుకొచ్చారు. వివో V40 Pro అని చెప్పేసి. యాక్చువల్లీ వివో వాళ్ళు మంచి మొబైల్ తీసుకొచ్చారు అని చెప్పేసి ఎందుకు అంటున్నానంటే జనరల్గా వివో వాళ్ళు మొబైల్స్ మార్కెట్లో తీసుకొచ్చినప్పుడు కెమెరా సెంట్రిక్ మొబైల్స్ తీసుకొస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ V సిరీస్ మొబైల్స్. అయితే కెమెరా సెంట్రిక్ మొబైల్స్ తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. కాకపోతే ఈసారి వీళ్ళు ప్రాసెసర్ దగ్గర కాంప్రమైజ్ కాకుండా మీటెక్ డెమెన్సిటీ 9200 ప్రాసెసర్ని యూస్ చేస్తారు. దాని కారణంగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎలాగో కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది, డిజైన్ బాగుంటుంది, మిగతా అన్ని విషయాలు బాగుంటాయి సాఫ్ట్వేర్ తప్పిస్తే. మరి ఇక్కడ వివో వాళ్ళు మంచి మొబైల్ని మార్కెట్లో తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ ప్రైజింగ్ పెంచుకొని మన 50,000 ప్రైస్ సెగ్మెంట్ దగ్గరికి వెళ్ళిపోయినట్టు. యాక్చువల్లీ ఇక్కడ రెండు మొబైల్స్ ఉండే, ఒకటి వచ్చేసి OnePlus 12, ఇంకొకటి వచ్చేసి IQ 12. ఈ రెండు మొబైల్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రైజింగ్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అయితే బాగుండే. ఇక OnePlus గురించి మాట్లాడితే ఆ గ్రీన్ లైన్ ఇష్యూస్ అవన్నీ మనం పక్క పెట్టినట్టయితే ఓవరాల్ చూసుకున్నట్టయితే మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ పరంగా వాళ్ళు ఇచ్చిన డిజైన్, కెమెరాస్ అన్నీ సూపర్గా ఉండే. ఒక్క IP రేటింగ్ దగ్గర అయితే మిస్ అయిపోయారు. IP65 రేటింగ్ ఇచ్చేసారు. అది కూడా ఇస్తే పరిపూర్ణమయ్యేది. కాకపోతే ఇక మనకి 50,000 దగ్గరలో 60,000 దగ్గరలో ఒక మొబైల్ కొనుక్కోవాలి అంటే ఈ రెండు మొబైల్స్ అనేవి బాగుండే. ఇక ఫోల్డింగ్ ఫోన్స్ గురించి మాట్లాడితే ఈసారి సామ్సంగ్ వాళ్ళు తీసుకొచ్చిన Z Fold 6 మొబైల్ అనేది సూపర్గా ఉండే. అంటే జనరల్గా మనకు ఫోల్డింగ్ ఫోన్స్ అంటే చాలా బరువు ఉంటూ ఉంటాయి కదా. ఈసారి వీళ్ళు ఇక్కడ మ్యాజిక్ చేశారని చెప్పేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ చేతిలో తీసుకుంటే ఎక్కువ బరువుగా అనిపించలేదు. ప్లస్ దీంతో పాటే వివో వాళ్ళు 3 అనే పేరుతోటి వీళ్ళ ఫోల్డింగ్ ఫోన్ తీసుకొచ్చారు సరే, ఆ మొబైల్ కూడా బాగుండే. యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం మనకు సామ్సంగ్ మొబైల్సే బాగుంటాయి. కాకపోతే ఇక్కడ వివో గురించి మాట్లాడాల్సింది ఏంటి అని అంటే కెమెరా పరంగా బాగుండే ఫోల్డింగ్ ఫోన్స్లలో. జనరల్గా ఫోల్డింగ్ ఫోన్స్లలో కెమెరాస్ అనేవి అంత బాగుండవు, కాకపోతే దీనిలో బాగుండే. ప్లస్ నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటి అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు సరే, దాని కారణంగా కూడా ఈ మొబైల్ని మనం ఒప్పుకోవచ్చు. కాకపోతే వెయిట్ అనేది ఎక్కువ ఉండే Z Fold 6తో పోల్చుకున్నట్టయితే. వెయిట్ ప్లస్ సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేస్తే మాత్రం సామ్సంగ్ Z Fold 6 బాగుండే, ఫాస్ట్ ఛార్జింగ్ ఒక్కటే మిస్ అయిపోతుంది. నెక్స్ట్ ఈసారి లాంచ్ అయిన ఒక పర్ఫెక్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే లాస్ట్ టైం లాగానే సామ్సంగ్ S24 Ultra అని చెప్పేసుకోవచ్చు. లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన S23 Ultra చాలా బాగుండే. ఈసారి వీళ్ళు లాంచ్ చేసిన S24 Ultra కూడా అదే రేంజ్లో ఉంది. సో మీరు సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నా, మన కెమెరాస్ పరంగా చూసుకున్నా, పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా, సో ఇవన్నీ ఎట్లాగో ప్లస్ పాయింట్స్. కాకపోతే ఇక ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఇక 25 Ultra కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఆల్రెడీ S25 Ultra ఎలా కనిపిస్తాయనే దానికి సంబంధించి వీడియో కూడా నేను చేశాను ఆ డమ్మీ పీసెస్ తోటి. డిజైన్ పరంగా చేంజెస్ ఉన్నాయి కానీ బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా అయితే మనకు ఎటువంటి చేంజెస్ లేవు. దీంతో పాటే యాపిల్ వాళ్ళు లాంచ్ చేసిన iPhone 16 Pro Max కూడా బాగుండే మొబైల్. యాక్చువల్లీ 15 Pro Max తో పోల్చుకున్నట్టయితే 16 Pro Max లో ఎటువంటి చేంజెస్ లేకపోయినా సరే కెమెరా పరంగా, సాఫ్ట్వేర్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా ఈ మూడు విషయాల పరంగా మనం ఐఫోన్కి వంక పెట్టడానికి లేదు. ఎలాగో మనకు
సెక్యూరిటీ ఉండనే ఉంటుంది. జనరల్గా ఐఫోన్ మొబైల్స్లో మనకు బ్యాటరీ బ్యాకప్ రాదు, కాకపోతే మన ఐఫోన్ 15 నుంచి 16 రెండింటి గమనించినట్టయితే మంచి బ్యాటరీ బ్యాకప్ ఇస్తున్నాయి. సో ఆ పరంగా కూడా మనం దీన్ని మెచ్చుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇది ఫ్రెండ్స్. ఇవే కాకుండా ఇంకా నేను ఏమన్నా మొబైల్స్ని మిస్ చేసి ఉంటే అవి ఏంటి అనేది కింద కామెంట్లు రాయండి. వీడియో వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.